సందర్భానికి తగినట్టు కవిత రాయగలరా? ఇదొక తమాషా ఆట అన్నమాట అనిపిచ్చింది. ఊరికే కవిత పెట్టే బదులు ఇలా చేస్తే ఎలా ఉంటుందనిపించింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటాను. తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేసి కామెంట్స్‌లో రాయండి. ఇప్పుడొక వీడియో ప్లే అవుతుంది. అందులో సందర్భం ఉంటుంది. తర్వాత కొలాజ్ ఉంటుంది అన్నిటిని కలిపి. కాకపోతే ఆ కొలాజ్‌లో నిశితంగా గమనిస్తే ఆ ఫోటోస్ అన్నీ కలిపి పెట్టిన దాంట్లో మీకొక చిన్న క్లూ గూడా ఉంటుందనమాట. అంటే దేన్ని ఉద్దేశించి రాయొచ్చు అని. తర్వాత నేననుకుందేంటి, నేను రాసిందేంటి అనేది పెడతాను. సో, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇందులో మీకు అన్ని సీన్స్ ఉన్నాయి. సో, సందర్భం మీకు అర్థమవ్వడానికి ఇలా పెట్టాను. ఒక క్లూ ఉంది ఇందులోనే. అంటే వస్తువు ఏంటి స్థూలంగా అన్నది. మీకు గనక గమనిస్తే మీరు రాయండి. లేపోయినా మీకెలా అర్థమైతే అలా రాయండి. చాలా సరదాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలాగ మీరు రాస్తారా అని ఆసక్తిగా ఉన్నాను. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం రాయండి. మీ కవిత రాయండి. కలం కత్తి. కలం కత్తి కన్నా పదునైనది అంటే కాబోలనుకున్నాను. కలం కత్తి కన్నా పదునైనది అంటే కాబోలనుకున్నాను. భుజాన సంచి, చేతిలో కాగితం కలంతో కవివర్యుడు ఎదురవగానే భుజాన సంచి, చేతిలో కాగితం కలంతో కవివర్యుడు ఎదురవగానే కాలికి బుద్ధి చెప్పే జనాలను చూసి నిజమే సుమా అని నివ్వెరపోయాను. కాలికి బుద్ధి చెప్పే జనాలను చూసి నిజమే సుమా అని నివ్వెరపోయాను. కలం కత్తికైనా పదునైనది అంటే కాబోలనుకున్నాను. భుజాన సంచి, చేతిలో కాగితం కలంతో కవివర్యుడు ఎదురవగానే కాలికి బుద్ధి చెప్పే జనాలను చూసి నిజమే సుమా అని నివ్వెరపోయాను.